మేడం నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే. సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అంటే మీకు ఏమైనా తెలుసు, ఐడియా ఉందా? లేదు. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ గా మార్కెటింగ్ చేసుకోవడం త్రూ ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ ద్వారా అయినా కానీ, లేదనుకోండి ఒక వెబ్సైట్ ని స్టార్ట్ చేసి సో ఆ వెబ్సైట్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడం విత్ బ్రాండ్ అండ్ బిజినెస్ ని జనరేట్ చేసుకోవడం. సింపుల్ గా చెప్పాలనుకుంటే, ఇన్ కేసు ఒక స్టార్ట్అప్ బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకోండి, ఇన్ కేసు గ్రాసరీ బిజినెస్ అయినా కానీ, ఇన్ కేసు ఒక చాయ్ వాళ్ళకి సంబంధించినటువంటి షాప్ అయినా కానీ, లేదా రెస్టారెంట్ కూడా స్టార్ట్ చేసామంటే సో మాన్యువల్ గా 2 to 3 kilometers ఆర్ 5 kilometers ఆర్ 10 kilometers వరకు మన షాప్ ఓపెన్ చేసామని సో విత్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఇలా విత్ పాంప్లెట్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ఏవైతే మన సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, ఇలాంటివి ఏవైతే యూజ్ చేసుకొని వాటి ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ మన బ్రాండ్ ని ప్రమోట్ చేసుకోవచ్చు సింపుల్ గా. సో ఇలా సింపుల్ గా మెథడ్ లో తక్కువ టైంలోనే బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. అది ఏ బిజినెస్ అయినా కానీ త్రూ ఆన్లైన్ ద్వారా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో ఇంకా అడ్వర్టైజ్మెంట్ పార్ట్కి వస్తే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఇన్ కేస్ నేనైనా మీరైనా కానీ, చిల్డ్రన్స్ అయినా కానీ, ఇన్ కేస్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ ఆల్ ఓవర్ ఇండియాలో, ఇన్ కేస్ వరల్డ్ వైడ్ చాలా మంది ఫోన్ యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ యూజ్ చేస్తున్నారు. తక్కువ టైంలోనే మనం మార్కెటింగ్ చేసుకోవాలంటే మనం ఈజీగా వీటి ద్వారా అడ్వర్టైజ్మెంట్ పార్ట్ నేర్చుకొని ఆ అడ్వర్టైజ్మెంట్ ఒక్కటి తీసుకొని మన బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. అది ఎలాంటి బిజినెస్ అయినా కానీ గ్రో చేసుకోవచ్చు. విత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కానీ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకొని పర్ మంత్ డీసెంట్ అమౌంట్, ఫ్రెషర్ కి ఎలా శాలరీ అయితే ఉంటాయో అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్కరి కూడా ఇండిపెండెంట్ గా నేను మనీ సంపాదించాలి. అది ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్ క్యాండిడేట్స్ అయినా కానీ, ఇన్‌కేస్ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తయినా కానీ, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకొని అందులో కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ టాపిక్స్ పైన వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది ఏ టాపిక్ అయినా కానీ. సో కానీ ఇక్కడ ఎక్కువగా మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది, అన్లిమిటెడ్ మనీ. సో బేస్డ్ ఆన్ మీ నాలెడ్జ్ పైన బేస్డ్ ఆన్ మొత్తం కూడా అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, ఎస్ఈఎం. ఎస్ఈఎం మీన్స్ సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆటోమేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్, ఆన్లైన్ పిఆర్. ఇవే కాకుండా ఇంకా అడిషనల్ గా సో టాపిక్స్ చెప్పేటప్పుడు అడిషనల్ గా కొన్ని వస్తాయి. అందులో వచ్చేసి యూట్యూబ్ యాడ్స్ వస్తాయి, అఫ్లేటింగ్ మార్కెటింగ్ వస్తుంది, యూట్యూబ్ కు సంబంధించినటువంటి ఏ టు జెడ్. అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఏ విధంగా ఆ ఛానల్ కి సంబంధించినటువంటి వర్క్ అనేది చేయాలనేది కూడా వస్తుంది. అలాగే వర్డ్ ప్రెస్, ఏదైనా ఒక వెబ్సైట్ ని డిజైన్ చేయాలంటే కోడింగ్ తో చేస్తూ ఉంటారు. ఇన్కేస్ లైక్ ఎంఎన్సీ కంపెనీలైనా కానీ, చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీలైనా కానీ సో కోడింగ్ తో చేస్తారు. కానీ మనం వితౌట్ కోడింగ్ తో సో కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని మనం క్లియర్ గా ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయొచ్చు. లైక్ ఆన్లైన్ లో న్యూస్ కానీ, ప్రోడక్ట్స్ సంబంధించినవి కానీ, ఇన్కేస్ ఈ కామర్స్ బిజినెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, చిన్న చిన్న ఇన్కేస్ గ్రోసరీకి సంబంధించినటువంటి, ఇన్కేస్ రీసెంట్ గా స్టార్ట్అప్ చూసుకునంటే చిన్న చిన్న ప్రొడక్ట్స్ ని వాళ్ళ ఇంట్లో తీసుకొని ఆయిల్ ప్రొడక్ట్స్ కానీ, సో ఇన్కేస్ పచ్చళ్ళు కానీ, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏవైతే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సైట్ స్టార్ట్ చేసి అంటే ఒక వెబ్సైట్ ని డెవలప్ చేసుకొని వాటి ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్స్ తీసుకొని ఆర్డర్స్ ని డెలివరీ చేస్తున్నారు. వివిధ రకాలటువంటి డెలివరీకి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెలివరీ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ వాటి ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఇవే కాకుండా వివిధ రకాలటువంటి సర్వీస్ అనేది ఇక్కడ మనం అయితే చేసుకోవచ్చు. ఆ సర్వీస్ ద్వారా అయితే కూడా మనం మనీ అనేది ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనడానికి అవకాశం అయితే ఉంది. కానీ దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా ఆశపడకూడదు. ఎక్కువగా మనీ సంపాదించాలని ఎప్పుడు కూడా ఆశపడొద్దండి. రీసెంట్ గా ఒక మనీ వస్తుందంటే అంటే మీకు ఒక సస్టైన్ అమౌంట్ వస్తుందంటే ప్రతి మంత్ ఒక 20K కానీ, 30K కానీ, 40K వస్తుందని కానీ కొద్దిగా టైం స్పెండ్ ఇంకా ఎక్కువ వర్క్ చేయండి. ఇన్ కేసు మీకు స్టాఫ్ తీసుకోండి, లేదనుకోండి ఏదైనా వర్క్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని అంటే ఇన్ కేస్ పార్ట్నర్షిప్ లాగా మెయింటైన్ చేసుకొని మీరు అలాగైనా కానీ వర్క్ చేసుకొని వర్క్ ను తగ్గించుకోవచ్చు. కానీ మనీ పెరుగుతుంది. ఇంకా మనీ సంపాదించాలంటే దీంట్లో అత్యాశకు పోతే లాస్ట్ కు
చేతిలో ఏమీ దొరకదు. ఇన్ కేస్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి. ఎప్పటికైనా ఒక రీసెంట్ అమౌంట్ వస్తుందంటే దెన్ అక్కడ నుంచి ఎలా గ్రో అవ్వాలి, నెక్స్ట్ స్టెప్ ఒకే లెవెల్లో గ్రో అవడానికి అవకాశం అయితే ఉండదు. సో టోటల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ ఆన్లైన్ లో అడ్వర్టైజ్మెంట్ చేస్తూ బిజినెస్ ని గ్రోత్ చేసుకోవడం. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా ట్రూ ఆడియన్స్ ని గ్రాప్ చేసుకుంటూ మీరు మనీ అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు. వివిధ రకాలటువంటి చిన్న చిన్న టాపిక్స్ ద్వారా సో ఎలా చేయాలో నేనైతే చెప్తాను. మేడం అర్థమైందా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది? అర్థమైందండి. సో డిజిటల్ మార్కెటింగ్ లో టాపిక్స్ అయితే ఉన్నాయి. సో టాపిక్స్ కూడా మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్, సర్వీస్ అండ్ బ్రాండ్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ యూజింగ్ డిజిటల్ మీడియా. సో ఏదైనా కానీ ఇప్పుడు మన మొబైల్లో కనిపిస్తుందంటే ఇది డిజిటల్ మార్కెటింగ్. మనం ఎక్కడ ఉన్నాము? 2024లో అయితే ఉన్నాం. ప్రతిదీ కూడా సో ఆన్లైన్ లోకి అయితే వస్తుంది. ఇంకా జనరేషన్కి వెళ్తే ఇంకా ముందుకు వెళ్తే ప్రతిదీ కూడా ఆన్లైన్ లో అయితే ఉంటుంది. చిన్న చిన్న వస్తువులు కూడా ఆన్లైన్ లోకి వస్తాయి. మనం ఎక్కడికి కూడా మూవ్ అవసరం ఉందా, కానీ అన్ని ఆల్మోస్ట్ మనకు ఆన్లైన్ లో వస్తాయి. ఖచ్చితంగా మీకు కెరియర్ అయితే చాలా బాగా అయితే ఉంది. సో అట్లీస్ట్ మనం 5 to 10 years వేసుకునే కానీ 20 years 30 years మీకు ఆల్మోస్ట్ తెలుసు. సో ఈ డిజిటల్ గా ఎంత గ్రో అవుతుంది అనేది. ప్రతి వస్తువు కూడా మనము షాప్కి వెళ్ళి పర్చేజ్ చేయడం కన్నా చిన్న యాప్ తీసుకొని ఇన్ కేస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ద్వారా ప్రతి వస్తువు కూడా ఆన్లైన్ లో మనం ప్రొడక్ట్స్ ని డెలివరీ చేసుకుంటున్నాం. అంటే ఆర్డర్ చేసేసి డెలివరీ తీసుకున్నాం. విత్ ఏంటి సోషల్ మీడియాలో అయినా కానీ ఇన్ కేస్ యాప్ ద్వారా కానీ వివిధ రకాలటువంటి ప్రొడక్ట్స్. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ చాలా గ్రో అయింది. ఏ చిన్న టాపిక్ పెట్టినా కానీ సో వందల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే చాలా రకాలటువంటి సో వాళ్ళు ఎవ్వరు లేని బ్యాక్గ్రౌండ్ కూడా లేని వాళ్ళు కూడా సో ఇప్పటికి వచ్చేసి ఆన్లైన్ లో 1 lakh నుంచి 2 lakhs 3 lakhs 4 lakhs వాళ్ళకున్నటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటారుగా రెగ్యులర్ గా. సో రెగ్యులర్ గా మనీ అనేది చేస్తూ ఉంటారు. సో రీసెంట్ గా డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సో డిజిటల్ గా మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సో ఇంటర్నెట్ మార్కెటింగ్ ఏదైనా కానీ కేస్ బ్రాండ్ అయినా కానీ కేస్ మనకు ఉన్నటువంటి బిజినెస్ అయినా కానీ త్రూ యాప్స్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా మనము ఆన్లైన్ లో బ్రాండింగ్ చేసుకోవచ్చు. కేస్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఎలాంటివైనా కానీ త్రూ తక్కువ టైంలోనే బిజినెస్ అనేది గ్రో చేసుకోవచ్చు. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చామనుకోండి, త్రూ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో న్యూస్ పేపర్ ద్వారా కానీ చిన్న చిన్న పాంప్లెట్స్ వస్తూ ఉన్నాయి. కేసు మనం విలేజ్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న పాంప్లెట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. కేసు మా షాప్ ఓపెన్ చేసాం, ఇంత డిస్కౌంట్ ఉందనేది. సో ఇదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ కిందకి వస్తుంది. సో లిమిటెడ్ ఆన్ పర్టికులర్ రీజన్, ఎక్స్పెన్సివ్ అండ్ టేక్ అండ్ మోర్ అండ్ ప్రమోట్ ద ప్రోడక్ట్. మీకు చూస్తుంది నాట్ పాసిబుల్. సో కన్వర్షన్ రేట్ కూడా మనకు లోగా అయితే ఉంటుంది. కానీ మన డిజిటల్ మార్కెటింగ్ లో కన్వర్షన్ రేట్ హైగా ఉంటుంది. 24/7 మీరు ఎప్పుడైనా కానీ 24 గంటల్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. సో 24 hours మొబైల్ చూసే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ యూజ్ చేసుకొని వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు తక్కువ టైంలో ఒక షాప్ ఓపెన్ చేసుకొని కంపెనీ ఓపెన్ చేసినా కానీ వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని బిజినెస్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అంతా మొత్తం కూడా ఇది టోటల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో టోటల్ గా ఎలా చేసుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి సో మనకు వేరియస్ అన్నమాట. ఇంకా బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ చూసుకున్నట్లయితే తక్కువ టైంలోనే మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. అలాగే సో ఈ కంటెంట్ యూజ్ చేసుకొని ఏదైతే ఆన్లైన్ లో కంటెంట్ ఏదైతే యూజ్ చేసుకొని వాటి ద్వారా తక్కువ టైంలోనే కస్టమర్స్ ని గ్రాప్ చేసుకొని మనకున్నటువంటి ప్రొడక్ట్స్ ని సో ప్రమోట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ వర్క్ కన్వర్జేషన్ చేసుకోవచ్చు. కనెక్ట్ విత్ మొబైల్ అండ్ కన్జ్యూమర్స్ విత్ కస్టమర్స్. సో ఏ విధంగా కానీ కస్టమర్స్ అందరు కూడా ఎక్కడ ఉంటారు, ఆన్లైన్ లో ఉంటారు. సో వివిధ రకాలటువంటి యాప్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, అలాగే స్నాప్చాట్, వివిధ రకాలటువంటి ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టైం ఎక్కువగా స్పెండ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ టైం స్పెండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి. సో ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు ఎవరైతే స్టార్ట్అప్ బిజినెస్ చేసినా కానీ, స్టార్ట్అప్ ఏదైనా షాప్ రన్ చేస్తున్నా కానీ, స్టార్ట్అప్ పిక్కల్స్ ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళు సో ఈ డిజిటల్ గా యూజ్ చేసుకొని వాళ్ళని బిజినెస్ అంతా గ్రో చేసుకుంటారు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఇంక్రీజ్ అవేర్నెస్ అండ్ బ్రాండ్ బిల్డింగ్. సో తక్కువ టైంలోనే ఎక్కువగా అవేర్నెస్ చేయొచ్చు,
బ్రాండ్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ ఆఫ్ యువర్ మార్కెటింగ్ యాడ్స్. సో మీరు యాడ్ రన్ చేస్తే ప్రతిది కూడా మీకు ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంటే ఏ ప్లేస్ నుంచి వచ్చారు, సో ఎంత టైం స్పెండ్ చేశారు, ఏ ప్రోడక్ట్ నుంచి ఏ ప్రోడక్ట్ మూవ్ అయ్యారు, అదంతా డీటెయిల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. సో టార్గెటింగ్ ఆడియన్స్. సో ఇక్కడ టార్గెటింగ్ ఆడియన్స్ అంటే ఒక లొకేషన్ లోనే మనము ఈ యాడ్స్ రన్ చేయాలి. అంటే నియరెస్ట్ ఎస్ఆర్ నగర్ అనుకున్నాం అనుకోండి, నియరెస్ట్ ఎస్ఆర్ నగర్ సర్కిల్ తీసుకొని ఇన్కేస్ మనం సర్కిల్ వేసుకొని ఒక 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ లోపల వరకు సో ఈ అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి అనుకుంటే అటువంటి పాసిబిలిటీ కూడా మనకైతే ఉంది ఇక్కడ. సో వరల్డ్ వైడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఏరియాలో కూడా ఇన్కేస్ ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి మార్కెటింగ్ చేయలేం. సో అందుకు ఏం చేసాం, ఈ సోషల్ మీడియాని యూజ్ చేసుకున్న అడ్వర్టైజ్మెంట్ టార్గెట్ ఆడియన్స్ చేసుకోవచ్చు. పాసిబిలిటీ ఆఫ్ గ్లోయోగ్రాఫికల్ టార్గెటింగ్, అలా కూడా మనం టార్గెటింగ్ చేసుకోవచ్చు. ఇవంతా కూడా మీకు ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అండ్ ఇవి దీంట్లో గూగుల్ యాడ్స్ లో మీకు ఇవన్నీ కూడా వస్తాయి. ఎఫెక్టివ్ అండ్ మార్కెటింగ్ మీడియా అనేది వస్తుంది. ఈజీ ఇంప్లిమెంట్, తక్కువ టైంలోనే ఎక్కువ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 1 అవర్ నుంచి 2 అవర్ డైలీ స్పెండ్ చేస్తే మీరు ప్రతి ఒక్క స్కిల్ కూడా అయితే నేర్చుకోవచ్చు. సో ఫైనలీ హైయర్ సేల్స్ అండ్ రెవెన్యూ. సో మీరు సేల్స్ అయినా చేసుకోండి, ఆన్లైన్ లో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుంది. ఇది అఫీషియల్ గా గూగుల్ వాళ్ళు మాత్రమే ఇస్తారు. సో వీటి ద్వారా కూడా మీరు రెవెన్యూ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ కి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ చూసుకుంటే మనకు సెర్చ్ ఇంజిన్ ఆటోమేషన్, పేపర్ క్లిక్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ రిప్యుటేషన్ మేనేజ్మెంట్, అఫ్లైట్ మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, బ్లాగింగ్ ఫర్ మనీ, వెబ్ అనలిటిక్స్, వివిధ రకాలటువంటి టాపిక్స్ అయితే వస్తాయి. ఇది ఓవరాల్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో వాటిలో ఉన్నటువంటి టెక్నికల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఇంట్రడక్షన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో నేనైతే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ అయితే ఉన్నాయా? లేదండి. సో మీకు క్లియర్ గా అర్థమైందండి. ఉమ్. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటంటే మార్క్ బెనిఫిట్సా? అవునండి, బెనిఫిట్స్ ఏంటి, మన డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏం బెనిఫిట్స్ తీసుకోవచ్చు, అంటే ఎలాంటి బెనిఫిట్స్ చేయొచ్చు? వెబ్ అంటే వెబ్ డిజైన్ చేయొచ్చు అంటే. ఓకే అండి. సో ఇక్కడ మన డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మన బ్రాండింగ్ ని ప్రమోట్ చేసుకోవచ్చు, త్రూ సర్వీస్ ఇవ్వచ్చు, ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవచ్చు. సో వాటిలో ఉన్నటువంటి ఏవైతే డిజిటల్ గా ఉన్నటువంటి వాటిని యూజ్ చేసుకొని అది త్రూ యాప్స్ అయినా కానీ త్రూ వెబ్సైట్ అయినా కానీ మనల్ని ప్రమోట్ చేసుకుంటూ మన బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు. సో డిమాండ్ ఎలా ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిజిటల్ మార్కెటింగ్ అనేది శాలరీ వైజ్ అయినా కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కానీ, ఎంటర్ప్రెన్యూర్ అయినా కానీ, డిజిటల్ ఏజెన్సీ ద్వారా అయినా కానీ, ట్రైనర్ అయినా కానీ మీకు ఈజీగా ఒక 6 months to 1 year ఎక్స్పీరియన్స్ ఉందంటే పర్ఫెక్ట్ గా మీకు ఆ కోర్స్ నేర్చుకుంటే సో ఈజీగా మీరు నౌకరీలోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ జాబ్ అని వెతికితే ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఎతికినా కానీ మీకు కరెక్ట్ గా 13,000+ జాబ్స్ ఉంటాయి. ఏ ఐటీ కంపెనీలో జాబ్స్ ఉన్నా లేకపోయినా కానీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. కావాలంటే ఒకసారి సెర్చ్ చేసుకోండి నౌకరీలో డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్. సో మన టాపిక్ మెయిన్ డిజిటల్ మార్కెటింగ్, దాంట్లో కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయి, ఆ టాపిక్స్ మీరు సెర్చ్ చేసినా కానీ మీకు జాబ్స్ దొరుకుతాయి. సో ప్రజెంట్ ఈ రోజు మార్నింగ్ చూస్తే నీకు 300+ జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ అయితే ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి. 2 to 10 years, మాక్సిమం 10 years వాళ్ళ లోపలే ఉంటాయి, ఇంకా అంత గురించి ఎవరు తీసుకోరు. సో 10 years వాళ్ళకి ఇచ్చేటువంటి ఎల్పిఏ ఇక్కడ 10 మందికి వస్తారు, అలా ఉంటది ఇక్కడ మా దగ్గర అయితే. సో ఎక్కువగా డిజిటల్ మార్కెటింగ్ అనేది త్రూ వెబ్సైట్ ద్వారానే కానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ద్వారానే కానీ మార్కెటింగ్ ఎక్కువ చేస్తారు. మీరు ఎక్కడైనా చూసి ఉంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే ఫాలోవర్స్ అయితే ఉంటారో చిన్న చిన్న ప్రొడక్ట్స్ అనేవి కూడా వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో నేను ఈ క్రీమ్ వాడాను, సో ఈ రిజల్ట్ వచ్చింది, మీరు కూడా పర్చేజ్ చేయండి. మీరు ఎప్పుడైనా విని ఉంటారా, చూసి ఉంటారా అట్లీస్ట్? చూసాను.
సో ఏం చేస్తారు వాళ్ళు, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ని మీకు ప్రతిరోజు కూడా అందిస్తూ ఉంటారు. అంటే రీల్స్ చేయడము, వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ని ఇన్ కేస్ రీల్స్ లో చేయడము. దాని తర్వాత ఒక మంచి గ్రోయింగ్ వచ్చిన తర్వాత, అంటే 10K 15K 1 lakh 2 lakh 3 lakhs 1 million వచ్చిన తర్వాత పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తారు. అంటే పెయిడ్ నుంచి కంపెనీలు వాళ్ళు వస్తారు. కంపెనీలు వాళ్ళు వచ్చి మా ప్రోడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేయండి, లేదా మీ ఇన్స్టాగ్రామ్ రీల్లో చెప్పండి, సో మీకు ఇంత మనీ ఇస్తాం. 10K నుంచి 1 lakh 2 lakh 3 lakhs ఉంటారు అక్కడ మనీ అంతా కూడా. సో వాళ్ళకి వర్తబుల్ ఒక రీల్ ఎంత ఎంత టైం చేస్తాం, మినిమం 50 seconds ఆర్ 1 minute లో రీల్ చేస్తాం. సో మనకు ఒక 1 lakh సంపాదించాలంటే ఎంత టైం పట్టింది, మాక్సిమం గా ఒక ఫ్రెషర్, ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇట్ మీన్స్ 3 months పట్టింది, 3 to 5 months పట్టింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అది బేస్డ్ ఆన్ ఎటువంటి కంటెంట్ అయినా కానీ. సో ఆ కంటెంట్ మనం ఇస్తూ ప్రతిరోజు కూడా వాటిపైన వీడియోస్ చేస్తూ ఉంటాయి. ఫేస్ తో చేసేవి ఉన్నాయి, ఫేస్ లేటి వాటి కూడా ఉన్నాయి. డోంట్ వరీ, మీకు అవి కూడా నేను ఎగ్జాంపుల్ క్లియర్ గా ఇస్తాను. డిజిటల్ మార్కెటింగ్ లో ఆ టాపిక్స్ ఎక్కడ వస్తాయో ఆ టాపిక్స్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు గూగుల్ ద్వారా ఏం చేసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఒక క్లయింట్ కి మీరు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ వాటి ద్వారా ఎర్న్ చేసుకోవచ్చు. త్రూ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, వీటి ద్వారా మీరు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో మీరు ఏ చిన్న ప్లాట్ఫామ్ నేర్చుకున్నా కానీ మీకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. త్రూ మీరు మార్నింగ్ అయినా చేసుకోండి, ఈవినింగ్ అయితే చేసుకోండి, ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో 5 to 7 o'clock వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అయినా మీరు చేసుకోవచ్చు, ఈవినింగ్ అయినా చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఎప్పుడు ఖాళీగా ఉన్నట్టే సో అప్పుడు కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. క్లయింట్స్ ఏ విధంగా వెతకాలి, సో ఆన్లైన్లో ఇన్ కేస్ వెబ్సైట్ స్టార్ట్ చేసి ఏ విధంగా మనీ ఏం చేసుకోవాలని కూడా సో నేను ఒక్కొక్క టాపిక్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఓకేనా అండి? ఓకే అండి.